10th ఆగస్ట్ టు 16th ఆగస్ట్ వరకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఎవరీ ఫోటో 2025 ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. ఆన్సర్ ఆప్షన్ సి, ఉడుముడి పెద్దరాజు. ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ట్రయల్ రన్ నిర్వహించిన భారతీయ రైలు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రుద్రాస్త్రం. ఆగస్టు 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం మన పొరుగు ప్రాంతం మన పరిష్కారం కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పశ్చిమ బెంగాల్. ప్రాణాంతక ఔషధ నిరోధక బ్యాక్టీరియాతో పోరాడటానికి కాంపౌండ్ 3B అనే కొత్త ఔషధ అభ్యర్థిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఐఐటి రూర్కీ. ఇటీవల ఐఐటి రూర్కీ ప్రాణాంతక ఔషధ నిరోధక బ్యాక్టీరియాతో పోరాడటానికి కాంపౌండ్ 3B అనే కొత్త ఔషధ అభ్యర్థిని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రాధాన్యత కలిగిన సూపర్ బగ్ అయిన KPC2 ఉత్పత్తి చేసే క్లైబ్సియెల్లా న్యూమోనియాను లక్ష్యంగా చేసుకుంది. కాంపౌండ్ 3B అనేది బి లాక్టమాస్ ఇన్హిబిటర్. ఇది యాంటీబయాటిక్లను విచ్ఛిన్నం చేయకుండా బ్యాక్టీరియా ఎంజైమ్లను ఆపుతుంది. యూజెనిక్స్ ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రకారం స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, నాగార్జున. ఆన్సర్ ఆప్షన్ సి, చిరంజీవి. నటుడు నాని ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025లో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ సౌత్ 2025 అవార్డును అందుకున్నారు. రాశీ ఖన్నా మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ ఫిమేల్ అవార్డును గెలుచుకోగా చిరంజీవికి స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ గౌరవం లభించింది. వెంకటేష్ స్టార్ ఫర్ ఆల్ సీజన్స్ అవార్డును అందుకున్నారు. మరియు అల్లు అర్జున్ మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అండ్ స్టార్గా ఎంపికయ్యారు. చిరంజీవి ట్రైలర్ ఆఫ్ ది ఇయర్, అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్, విజయ్ దేవరకొండ మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్, మేలన్ మోస్ట్ ఫ్యాషన్ స్టార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ అల్టిమేట్ మావరిక్ సంగీతకారుడుగా అవార్డ్స్ తీసుకున్నారు. ఫిచ్ రేటింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 26కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, 6.3%. ఫిచ్ రేటింగ్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసింది. వారు ఇటీవల ఆగస్టు 1, 2025న విడుదల చేసిన ఇండియా కార్పొరేట్ క్రెడిట్ ట్రెండ్స్ నివేదికలో తమ అంచనాను 6.4% నుండి 6.3%కి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, స్త్రీ శక్తి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. 2024 ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 సంక్షేమ వాగ్దానంలో భాగంగా దాదాపు 74% ఆర్టీసీ బస్సులను ఈ పథకానికి ఉపయోగించనున్నారు. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం సేవలు అందించనున్నాయని తెలిపారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రకారం 2024-25లో భారతదేశంలో అత్యధిక ఎగుమతిదారుగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం ర్యాంక్ పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి మంగళూరు. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం మంగళూరు భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానంలో నిలిచింది. మంగళూరు తర్వాత వడోదర, అహ్మదాబాద్, సూరత్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అబుదాబి వరుసగా 9వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. 2025 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం మరియు అంతకు మించి స్థానిక యువత చర్యలు. 15వ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి జార్ఖండ్. 2025 సెప్టెంబర్లో జరిగే 80వ UNGA సమావేశంలో ఏ దేశాన్ని స్వతంత్ర రాష్ట్రంగా అధికారికంగా గుర్తిస్తామని ఆస్ట్రేలియా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి పాలస్తీనా. జొమాటో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ షారుఖ్ ఖాన్. జొమాటో తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ను నియమించుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జొమాటో టీవీ వాణిజ్య ప్రకటనలు, డిజిటల్ ప్రచారాలు మరియు మరిన్నింటితో సహా వివిధ జొమాటో మార్కెటింగ్ ప్రయత్నాలలో ఖాన్ కనిపిస్తారని కంపెనీ తెలిపింది. ఇటీవల ప్రారంభించబడిన శ్రేష్ఠ సూచిక ఏ రంగంలో రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఔషధ నియంత్రణ. 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం ఏ నగరాన్ని ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ సి అహ్మదాబాద్. 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం యొక్క బిడ్ను అధికారికంగా ఆమోదించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్ఐవ్తో సహా అత్యాధునిక క్రీడా సౌకర్యాలను కలిగి ఉన్న అహ్మదాబాద్ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. కెనడా ఉపసంహరించుకోవడంతో భారతదేశం యొక్క అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఆగస్టు 2025లో భారతదేశం ఫిజీకి మానవతా సహాయంగా ఏమి పంపింది? ఆన్సర్ ఆప్షన్ సి కౌపీ, నల్ల కన్నుల బఠానీ విత్తనాలు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడిన అరుదైన బ్లూ పింకాల్ పుట్టగొడుగు ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. అరుదైన బ్లూ పింగిల్ పుట్టగొడుగు ఎండోలోమా హోచైటేరి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్లో కనుగొనబడింది. ఈ పుట్టగొడుగు న్యూజిలాండ్కు చెందినది మరియు దాని స్పష్టమైన నీలిరంగుకు ప్రసిద్ధి చెందింది. ఇది అరుదైన అజులిన్ పిగ్మెంట్స్ నుండి వస్తుంది. ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన CMKKYను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ప్రారంభించింది. ఈ పథకం మార్చి 2025 వరకు రైతుల బ్యాంకు ఖాతాలకు 17,500 కోట్లకు పైగా నేరుగా బదిలీ చేసింది. ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం, ఇన్పుట్ కొనుగోళ్లకు మద్దతు ఇవ్వడం మరియు అనుబంధ కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం లక్ష్యం. ఇటీవల IDFC ఫస్ట్ బ్యాంక్ ఏ పేరుతో అధునాతన డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది?
ఆన్సర్ ఆప్షన్ ఏ రెమిట్ ఫస్ట్ టు ఇండియా. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు. ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ అలర్ట్. స్వాతంత్ర దినోత్సవానికి ముందు భద్రతను బలోపేతం చేయడానికి సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఆగస్టు 11 నుండి 17 వరకు రాజస్థాన్ సరిహద్దులో ఆపరేషన్ అలర్ట్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పెట్రోలింగ్, డ్రిల్స్ మరియు ముప్పులను ఎదుర్కోవడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల సమీక్ష ఉన్నాయి. ఇటీవల ప్యానెల్లో సంజ్ఞా భాషా నిపుణులను చేర్చిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్. కోడాలి కర్పూర్ పట్టుచీర ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. వృద్ధులు మరియు వికలాంగుల ఇంటి వద్దకే రేషన్ ఉత్పత్తులను పంపిణీ చేయడానికి తాయు మనవరు తిట్టంను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు ఏ మార్గంలో నడుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి జింద్ సోనిపట్. భారత రైల్వేలు అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు పర్యావరణ అనుకూల రైలు రవాణాలో ఒక విప్లవాత్మక అడుగును సూచిస్తుంది. అధునాతన హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికతతో నడిచే ఈ రైలు 1200 హార్స్ పవర్ ఇంజిన్తో అమర్చబడి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో 2600 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లగలదు. దీని తొలి ఆపరేషన్ హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో ఉంటుంది. దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి తపాలా శాఖ. ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025-26 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జల్గావ్లోని గోదావరి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025-26ను ప్రారంభించారు. ఈ లీగ్ క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు యువ మహిళా ప్రతిభను, ముఖ్యంగా గిరిజన మరియు మైనారిటీ వర్గాలను పెంపొందిస్తుంది. ఇందులో 13 ఏళ్ళు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న ఔత్సాహిక ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటారు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల వార్తల్లో కనిపించిన కాసర్గోడియా షీబా మరియు పిలాట వామన్లు ఏ జాతికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ సి పీతా. ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలను వేటగాళ్ల నుండి రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ఫాల్కన్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. అస్సాం ప్రభుత్వం గత సంవత్సరం ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలను వేటగాళ్ల నుండి రక్షించడానికి ఆపరేషన్ ఫాల్కన్ను ప్రారంభించింది. ఖడ్గమృగాల వేట మరియు అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అంతం చేయడానికి అస్సాం పోలీసులు మరియు అస్సాం అటవీ శాఖ సంయుక్తంగా వేట నిరోధక డ్రైవ్ను నిర్వహిస్తున్నాయి. 2022 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 2895 ఖడ్గమృగాలు ఉన్నాయి.
ఎక్కువగా కజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణకు నోబెల్ బహుమతిగా పిలువబడే ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం UNDP అందించే ఈక్వేటర్ బహుమతి 2025ను కర్ణాటకకు చెందిన ఏ మహిళా స్వయం సహాయక సంఘం SHG అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక సంఘం. పోలాండ్లో జరిగిన మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అన్ను రాణి ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి బంగారం. మహాతారి వందన్ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. హెప్టాపురం అస్ఫామికం అనే కొత్త మొక్క జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. జాతీయ మాదక ద్రవ్యాల హెల్ప్ లైన్ మానస్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి హోం మంత్రిత్వ శాఖ. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ భారత్ FSను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ IITM. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ IOAA 2025కి ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై. భారతదేశంలో అతిపెద్ద పాఠశాల ఆధారిత టింకరింగ్ ఈవెంట్ మెగా టింకరింగ్ డే 2025ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM నీతి ఆయోగ్ భారతదేశంలోనే అతిపెద్ద పాఠశాల ఆధారిత టింకరింగ్ ఈవెంట్ మెగా టింకరింగ్ డే 2025ను నిర్వహించింది. మొత్తం 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లు వర్చువల్గా పాల్గొన్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ కాంస్య స్థాయి కాంటినెంటల్ పోటీ 2025ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రేట్ బారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. 2025 ప్రపంచ ఏనుగుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏనుగులకు సహాయం చేయడానికి ప్రపంచాన్ని ఏకం చేయడం. ఇటీవల చర్చించబడిన ముతువాన్ తెగ యొక్క సాంప్రదాయ పాలనా వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి కని వ్యవస్థ. ముతువాన్ తెగ యొక్క సాంప్రదాయ పాలనా వ్యవస్థను కని వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో ప్రతి ముతువాన్ గ్రామానికి ఒక కని నాయకత్వం వహిస్తాడు. అతను గ్రామ పరిపాలనకు బాధ్యత వహిస్తాడు. వివాదాలను పరిష్కరించడంలో మరియు ప్రభుత్వ అధికారులతో సంభాషించడంలో కూడా కని పాత్ర పోషిస్తుంది. ముతువాన్ తెగ కేరళ మరియు తమిళనాడు సరిహద్దు కొండ అడవులలో నివసిస్తారు. ఆసియా పసిఫిక్ మిడ్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఏ రెండు దేశాల మధ్య వార్షిక ఉమ్మడి వ్యాయామం?
ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్. టాటో 2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీఎస్కు మద్దతు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈఓడిబి సెల్ అయిన క్యాటలిస్ట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఒడిషా. ఇటీవల జిల్లా వరద తీవ్రత సూచికను ఎవరు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. మేధో వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం దిశ అభియాన్ను అమలు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. బ్రిటన్లో చదువుకోవడానికి అటల్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఆగస్టు 2025లో సూర్య ద్రోణాథన్ 2025 డ్రోన్ పోటీ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.